వాట్ టు హైలైట్స్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అవే హైలైట్. చాలా బాగుంది మూవీ అయితే. కాలర్ ఎగరేయటానికి షర్ట్ వేసాం, మళ్ళీ టీ షర్ట్ మీద షర్ట్ ఎందుకు వేసానంటే కాలర్ ఎగరేయటానికి. సినిమా బాగోకపోతే ఆడే షర్ట్ పీస్ వచ్చేసాను. సినిమా అయితే చాలా బాగుంది. సలాం అనాలి పాటే మెయిన్. అక్కడ అది అసలుకి ఆ సాంగ్ పడుతుంటే మన బాడీలో మనం కూడా డ్యాన్స్ చేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ డ్యాన్స్, ఇద్దరు డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది లేదు ఎన్టీఆర్ అన్న స్టార్టింగ్ నుంచే ఉంటారు, 15 minutes గ్యాప్ ఉంటుంది అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్ అండ్ రితిక్ రోషన్ ఫ్యాన్ కూడా. ఒకటే చెప్తున్నా కదండి, అసలుకి 2 కలర్స్ ఎగరేస్తున్నా. ఎప్పుడు మా అన్న ఒకటే కలర్ ఎగరేసే చెప్పమంటాడు, ఇప్పుడు 2 కలర్స్ ఎగరేస్తే ఇంక ఇది ర్యాంపేజ్ లెక్క ఉంది సినిమా. అయాన్ ముఖర్జీ అంత ముందు సినిమాలు చూస్తే బ్రహ్మాస్త్రం ఉంది కదా, అది నాకు అంత అనిపించలేదు. నాకు అది ఆ మూవీ చూసి ఈ మూవీ చూస్తే నాకు ఇది హిట్ అవుద్దా లేకపోతే ఫ్లాప్ అవుద్దా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకైతే నమ్మకం వచ్చింది. చాలా 1000 కోట్లు అయినా కలెక్షన్ చేయొచ్చు. బాలీవుడ్ సినిమా అని అంటున్నారులే కానీ బాలీవుడ్ సినిమా ఉన్నట్టు ఉండదు, తెలుగు సినిమా ఉన్నట్టే ఉంటుంది. మనకి ఇప్పుడు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది దాంట్లో? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్య, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు హితిక్ రోషన్ గారిని డామినేట్ చేస్తా ఉందంట, లేకపోతే ఈక్వల్ స్టేజ్? డామినేషన్ లేదు, ఈక్వల్ లో ఉంటుంది. ఎక్కడ తగ్గించరు, ఇద్దరిది సేమ్. ఎందుకంటే ఇద్దరు డాన్సర్లు, ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరు డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు డాన్స్, ఆ సలాం అనే పాటలు అయితే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది. నెగిటివ్ షేడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ షేడ్ వస్తుంది, బట్ పాజిటివ్ మారుతారు. మనకి ఎక్కడైతే సాడ్ ఎండింగ్ ఎక్కడ ఉండదో అది నెక్స్ట్ లెవెల్, అది వేరే అసలు. కియారా కోసం వెళ్ళొచ్చంటారా లేకపోతే వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చంటారా? కియారా కోసం వెళ్ళమని నేను చెప్పను, వీళ్ళిద్దరు కోసం పక్క వెళ్ళొచ్చు. కియారా కోసం కియారా అద్వానీది అది ఒక్కటే బికినీషన్, ఇంకేం ఉండదు. అలా కియారా అద్వానీ ఫ్యాన్స్కి అయితే ఆ ఒక్కటే బికినీషన్ ముందే చెప్తున్నా. మూవీకి రావాలనుకుంటే ఆ ఒక్క సీన్ కోసం అయితే రండి, మిగతా ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. సినిమా గురించి చెప్పాలంటే అసలు ఈ సినిమా అయాన్ ముఖర్జీలో ద బెస్ట్ మూవీ. అయాన్ ముఖర్జీకి ద బెస్ట్ మూవీ, ఎందుకంటే అంతకు ముందు సినిమాలు నాకు అంత నచ్చవు ఆయన. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో అందరూ ఏ సినిమా ఎక్కువ సరిగ్గా ఆడతలేదు, ఈ సినిమా ఇప్పుడు నిలబెట్టింది అంటారు. బాలీవుడ్ ని పక్క నిలబెట్టింది. అంటే ఇది ఎన్టీఆర్ గారి స్టాండ్స్ వల్ల నిలబెట్టింది అంటారు, హితిక్ రోషన్ గారు ఇద్దరు వల్ల ఎక్కడ ఎవరిని డామినేట్ చేయలేదు కాబట్టి ఇద్దరిది నిలిచింది. ఒకళ్ళని డామినేట్ చేసినా నిలిచేది కదా భయ్య.